ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినిపోతుంది ఒరే బావోసే మధ్యల స్టోరీలోని 118వ భాగం. అలా మాంగళ్య ధారణ పూర్తయ్యాక మొదలైంది అసలైన ఘట్టం. ఇరు జంటలు పక్క పక్కన కూర్చొని నమస్కారం చేసి ఉంటే అందరూ వచ్చి అక్షింతలు వేసి ఫోటోలు దిగి వెళ్లే వరకు దాదాపు గంట పట్టింది. ఇరు జంటలకి ఒకేసారి వేయించటం వలన టైం సేవ్ అయ్యిందని అనుకోవచ్చు. ఆశీర్వాదాలు అయిపోయాక ఇరు జంటల్ని ఎదురెదురుగా కూర్చోబెట్టి మధ్యలో తలంబ్రాల గిన్నె పెట్టారు. ముందుగా పంతులు గారు 3 సార్లు ఇద్దరి చేత మంత్రాల ద్వారా తలంబ్రాలు పోయించాక మొదలయ్యింది ఇద్దరి మధ్య పోటాపోటీ. ఎవరు ఎక్కువ తలంబ్రాలు పోస్తారని వాళ్ళ పొజిషన్ మరిచి మరి నలుగురు పోటాపోటీగా వరుసగా సరదాగా పోసుకుంటూ ఉంటే సీత ఫ్రెండ్స్ భానుని నువ్వే పోయాలి అంటూ ఉత్సాహంగా అరుస్తూ ఉంటే కృష్ణ ఫ్రెండ్స్ కృష్ణ కోసం అరుస్తూ ఉన్నారు. ఇక నిత్య దగ్గర తన ఫ్రెండ్స్ అరుస్తూ ఉంటే విరాజ్ దగ్గర రామ్ ఫ్రెండ్స్ అరుస్తూ సందడి మొదలు పెట్టారు. అలా ఎవరికి వారు పోటాపోటీగా తలంబ్రాలు పోసుకుంటూ ఉంటే అటువంటి ఘట్టాన్ని వీడియో రూపంలో తీసుకుంటూ ఉన్నారు ఫోటోగ్రాఫర్. ఆ జంటల మధ్య జరుగుతున్న పోటీని నవ్వుతూ వీక్షిస్తున్నారు మిగిలిన వాళ్ళందరూ. అలా తలంబ్రాలు సమానంగా పోసుకున్నాక అందరూ భోజనానికి కదిలి వెళ్తే సీత ఉంగరాల ఆట చూశాక వెళ్దామని అంది. కానీ రామ్ ఒప్పుకోకుండా కావాలంటే వీడియోలు చూద్దు, నువ్వు భోజనం చేసే టైం అయ్యింది, నోరు మూసుకుని కదులు అని గదిమి రాధగారిని అక్కడే ఉంచి సీతతో కదిలితే వెనకే వచ్చారు నందిత అరవింద్లు. బోరు కొట్టి అక్కడ ఎక్కువగా ఎవరూ తెలియకపోవటం వలన ఇక మండపం మీద తలంబ్రాలు పూర్తయ్యాక ఇద్దరిని పక్క పక్కనే కూర్చోబెట్టి ఎదురుగా బిందె పెట్టారు ఉంగరాల ఆట కోసం. అది చూసి నలుగురు ఉత్సాహంగా ఒకరి మొహం ఒకరు చూసుకొని నేనే గెలుస్తాను అంటే నేనే గెలుస్తాను అని కళ్ళతోనే సవాల్ చేసుకుని పంతులు గారు ఎప్పుడెప్పుడు ఆట మొదలు పెడతారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. పంతులు గారు అబ్బాయి దగ్గర ఉంగరాన్ని, అమ్మాయి దగ్గర వెండి మెట్టెని తీసుకుని ఇద్దరిలో ఎవరు ఎక్కువ సార్లు బంగారుపు ఉంగరం తీస్తారో వారే సంసారంలో పై చేయిగా ఉంటారు అని చెప్పి ఒక్కసారిగా ఉంగరం మెట్టె బిందెలో వేయటం ఇరు జంటలు పోటాపోటీగా బిందెలో చేతులు పెట్టి ఉంగరం కోసం వెతుకులాడటం మొదలయ్యింది. అలా విరాజ్ నిత్యల మధ్య 2 సార్లు తీస్తే విరాజ్ ఒకసారి తీసి ఉడుక్కుంటూ నిత్య వైపు చూశాడు. నిత్య నవ్వుతూ కళ్ళెగరేసి తన మెట్టెని తన కాలికి పెట్టుకుని విరాజ్ ఉంగరాన్ని విరాజ్కి ఇచ్చేసింది. ఇక కృష్ణ భానుల మధ్య కృష్ణ 2 సార్లు ఉంగరం తీసి భాను మీద గెలిచి చిన్నగా భాను చెవి దగ్గర ఎవరు ఉంగరాలు తీశారు అనేది కాదు ముఖ్యం, ఒకరినొకరు అర్థం చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తే ఒకరి పై చేయి ఉంటుంది, ఒకరిది డామినేషన్ ఉంది అంటూ మనం ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి డోంట్ వరీ అని చిరునవ్వుతో అన్నాడు. భాను ఏడుపు మొహం పెట్టి ఉండటం చూడలేక భాను చిరుసిగ్గుతో కళ్ళ చివరి నుంచి ఓరగా కృష్ణ వైపు చూసి చిన్న చిరునవ్వు నవ్వగానే కృష్ణ హార్ట్ స్కిప్ అయినట్టు తన కళ్ళు అందంగా నవ్వాయి. ఆ తర్వాత ఇద్దరికి కొంగుముడులు వేసి అరుంధతి నక్షత్రం చూపిస్తామని ఆ మండపం నుంచి కిందకి దించి బయటికి తీసుకువచ్చారు పంతులు గారు. అప్పటికే ఎండ పోకపోవటం వలన సూర్యుడు తప్ప నక్షత్రాలు కనిపించకపోవటంతో ఇరు వధువులు అయోమయంగా పంతులు గారి వైపు చూస్తూ మాకు నక్షత్రం ఏమీ కనిపించటం లేదు, అసలు కళ్ళైతే కూడా చూడలేకపోతున్నాం పంతులు గారు, మరి ఇక్కడ అరుంధతి ఎక్కడ ఉంది, లేదంటే సినిమా చూపించి అదే అరుంధతి అంటారా అని చమత్కారంగా అడిగారు.
అమ్మాయిల మాటకారులే, మీ ముందు అబ్బాయిలు ఎలా గెలుస్తారో ఏమో అని పంతులు గారు వాళ్ళకి కౌంటర్ వేసి, అరుంధతి నక్షత్రం ఆకాశంలో ఉంటుంది, పగలు అంతగా కనిపించదు. సో మీరు చూశారు అనుకుని మనసులోనే నమస్కారం చేసుకోండి అని చెప్పటంతో కృష్ణ భానుకి, విరాట్ నిత్యకి ఇద్దరికి నక్షత్రం చూపించి నమస్కారం చేసుకున్నారు జంటగా. అరుంధతి అయిపోయాక కృష్ణ కాళ్ళని విరాజ్ కాళ్ళని కృష్ణ కడిగి ఇద్దరు ఒకరికొకరు గోల్డ్ చైన్స్ ఇచ్చిపుచ్చుకొని లోపలికి అడుగు పెట్టారు జంటగా. అప్పుడు మొదలైంది ఫోటో సెషన్. అలా మొదలైన ఫోటో సెషన్ కంప్లీట్ అయ్యేసరికి దాదాపు సాయంత్రం అయిపోయింది. మధ్యలో సీత, రామ్, నందిత, అరవింద్, రాధగారు అందరూ కలిసి ఒకేసారి ఫొటోస్ దిగారు. ఊర్లో ఉన్న వాళ్ళకి రావటం కుదరలేదు, పొలంలో పనులు ఉండటం వలన. అందువల్ల నిత్య, విరాజ్ పెద్దవాళ్ళందరూ అడిగితే అదే సమాధానం చెప్పారు. అలా ఫోటో సెషన్ పూర్తయ్యాక ఇరు జంటల్ని భోజనానికి కూర్చోబెట్టి ఒకే విస్తర్లో వడ్డించారు జంటగా తినమని. అప్పటికే సీత అలసిపోయిందని రామ్ వాళ్ళ అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోతే, నందిత ఒకటి అంతమందిలో ఎందుకు అనుకుని అప్పటికే అరవింద్ ఆక్వర్డ్ గా ఫీల్ అవుతున్నాడని అర్థం చేసుకుని కృష్ణ వాళ్ళతో చెప్పి వెళ్ళిపోయింది. తన తల్లిదండ్రులు ఊరు వెళ్ళి ఉండటం వలన తను ఒక్కటే రావటంతో. అలా కృష్ణ, భాను ఒకే విస్తరిలో తినటానికి సిగ్గుగా అనిపించి చెరో సైడ్ భోజనాన్ని గెలుకుతూ ఉంటే విరాజ్ అల్లరిగా, చూస్తే కడుపు నిండదు, తింటే నిండుతుంది, అయినా మన మధ్య సిగ్గేంటి? భాను, నువ్వేంటి కొత్తగా సిగ్గుపడుతున్నావు? మర్చిపోయావా? నువ్వు నిత్య కంటే రౌడీ రానివి, ఎవరి మాట వినని దానివి. అటువంటిది నువ్వు సిగ్గుపడుతుంటే వింతగా ఉంది అని సిచ్యువేషన్ లైట్ చేశాడు. కొత్త జంటల మధ్య పెద్దవాళ్ళు ఎందుకు అనుకుని గెస్ట్లతో మాట్లాడుతూ బిజీగా ఉండిపోయారు. సో డైనింగ్ హాల్లో ఉంది ఇరు జంటలు మాత్రమే. విరాజ్ అలా అనగానే నిత్య చిరుకోపంగా విరాజ్ నడుముని గిల్లి ఉరిమి చూసింది. దెబ్బకి విరాజ్ అమ్మ అంటూ చిన్నగా అరిచి ఉక్రోషంగా నిత్య వైపు చూస్తే, నిత్య విరాజ్ కి మాత్రమే వినిపించేలా, మీ మధ్య నన్నెందుకు లాగుతావో, మీ అన్నా చెల్లెళ్ళు ఏమైనా చేసుకోండి అని కృష్ణ వైపు చూస్తూ, వీళ్ళతో పెట్టుకుంటే మనం తినేసరికి నైట్ అయిపోతుంది అన్నయ్య, అందుకే వీళ్ళని ఇలా వదిలేసి మనం తిందాం రా అని పైకి లేచింది నిత్య. దెబ్బకి విరాజ్ కంగారుగా, ఒసే పెళ్ళై 2 గంటలు కాలేదు, అప్పుడే ముగ్గుల్ని వదిలేసి అన్నతో చట్టాపట్టాలేసుకొని తిరుగుదాం అనుకుంటున్నావు? నువ్వేం పెళ్ళాంవే బాబు అని తల కొట్టుకుంటూ భాను వైపు చూసి, నువ్వేంటే సైలెంట్ గా మిడిగుడ్లేసుకొని చూస్తున్నావు? నీ మొగుడిని ఆపుకో. ఇప్పుడు కాని నీ మొగుడు నా పిల్లాన్ని తీసుకువెళ్ళాడనుకో, నైట్ మొత్తం జాతర పెడతాను అని ఉక్రోషంగా అరవటంతో కృష్ణ నవ్వుకుంటూ నిత్య వైపు చూసి, ఇక చాలే ఏడిపించింది, తినండి అని చెప్పి భానుతో చిన్నగా, తిను భాను, ఇప్పుడే సిగ్గుపడితే ఎలా? మనం ప్లేట్ పంచుకోవాలి, ఎంగిలి రుచి చూడాలి, ఇంకా చాలా ఉన్నాయి. అవి ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు చెప్తాను అని మొదటిసారి భానుతో ఓపెన్ గా కొంటగా మాట్లాడాడు. దెబ్బకి భాను కళ్ళు పెద్దవి చేసి బెదురుగా కృష్ణ వైపు చూస్తూ ఉంటే, కృష్ణ అల్లరిగా కన్ను కొట్టి వెంటనే అమాయకంగా మొహం పెట్టి, తిను భాను, ఎంతసేపు ఇలాగనే ఆకలితో ఉంటావు? ఉదయం కూడా తినలేదు కదా, నా భార్య ఆకలితో ఉంటే నేను తట్టుకోగలనా అని అన్నాడు. దెబ్బకి భాను కళ్ళు పెద్దవి చేసి కృష్ణ వైపు అయోమయంగా చూస్తూ ఉంటే, కృష్ణ నవ్వుకుంటూ, నేను గోరుముద్దలు పెట్టాలా ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు.
దెబ్బకి భాను బెదిరిపోతూ లేదు 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 నేను తింటాను అంటూ గబగబా తలదించి తింటూ ఉంటే కృష్ణ నవ్వుకుంటూ తన భోజనం తాను చేశాడు. ఇక పక్కన నిత్య విరాజ్ మాట్లాడిన మాటలకి సిగ్గుతో చచ్చిపోతూ చేతికి దొరికిన విరాజ్ తొడని గట్టిగా గిచ్చేసి నోట్లో నుంచి అరుపు రాకుండా లడ్డూని విరాజ్ నోట్లో కుక్కేసింది. విరాజ్ నొప్పికి కళ్ళు ఎర్రగా చేసి లడ్డూని గుటుక్కన మింగేసి కోపంగా నిత్య వైపు చూస్తూ ఉంటే నిత్య నోరు మూసుకొని తినమని సైగ చేసి తను భోజనం చేయటం స్టార్ట్ చేయటంతో విరాజ్ పళ్ళు నూరుకుంటూ నైట్ కి చెప్తానే నీ పని అని అనుకుని భోజనాలు ముగించారు. ఆ తర్వాత అప్పగింతల సమయం రానే వచ్చింది. ఇటు నిత్య అటు భాను ఇద్దరు ఆడపిల్లలుగా తమ పుట్టింటిని వదిలి అత్తింటికి వెళ్తున్నారు అన్న బెంగతో తన పుట్టింటికి తను ఒక బంధువుగా మారుతుందన్న బాధతో ఏడుస్తూ దాదాపు అరగంట గడిపేశారు. వాళ్ళకి తోడుగా విరాజ్ కృష్ణ ఇద్దరు భానుని నిత్యని ఓదారుస్తున్నా వాళ్ళు ఆగలేకపోయారు. అలా కష్టంగా నిత్య విరాజ్ తో భాను కృష్ణతో కలిసి ఎవరింటికి వారు పయనమయ్యారు. సాంప్రదాయం ప్రకారం అత్తింట్లో కుడికాలు పెట్టడానికి. భానుతో పాటు కృష్ణ తల్లిదండ్రులు బయలుదేరితే నిత్యతో పాటు నిత్య తల్లిదండ్రులు విరాజ్ తల్లిదండ్రులు బయలుదేరారు. అలా ఎవరింటిలో వారు ప్రస్తుతానికి చెల్లి వరుసయ్యే అమ్మాయిలతో దిష్టి తీయించుకొని వాళ్ళకి కానుకలు ఇప్పించి కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళాక ఎవరింటిలో వారు మొదటిసారి దీపం వెలిగించి రెస్ట్ తీసుకోవటానికి చూపించిన రూమ్ లోకి వెళ్లారు. భాను బెదురుగా వెళ్తే నిత్యకి ఆల్రెడీ రోహిణి గారు వికాస్ గారితో పరిచయం ఉండటంతో పెద్దగా ఇబ్బంది ఫీల్ అవ్వకుండా వాళ్ళు చూపించిన రూమ్ కి వెళ్ళి పెళ్లి కూతుర్ని చేసినప్పటి నుంచి కలిగిన అలసటని తీర్చుకునే పనిలో పడిపోయింది. పూర్తిగా డ్రెస్ చేంజ్ చేసుకుని చక్కగా చుడిదార్ వేసుకొని బెడ్ మీద వాలిపోయి నిద్రపోతూ నిత్యని అలా చూసి తనతో వచ్చిన ఫ్రెండ్స్ నవ్వుకుంటూ తనతో పాటు రెస్ట్ తీసుకున్నారు. నిత్య రూమ్ లోకి వెళ్లిపోయాక నిత్య తల్లిదండ్రులు తమ ఇంటికి బయలుదేరితే ఇక్కడ భాను దీపం వెలిగించి తనకి చూపించిన రూమ్ కి సీత ఫ్రెండ్స్ తో పాటు వెళ్లిపోయాక భాను తల్లిదండ్రులు కూడా బయలుదేరుతామని సెలవు తీసుకుని బయలుదేరారు. ఇక మొదలైంది అసలైన చెక్కు. తర్వాత రోజు వ్రతం ఇరు జంటలకి చేయాలంటే ఎక్కడ చేయాలో అర్థం కాక తల పట్టుకున్నారు పెద్దవాళ్ళు. Thank you for listening and please like, share, comment and subscribe.